ఇంటిమేషన్ లేదన్న సార్ మీడియా మన ట్రావెల్స్ నేషనల్ హైవేలో పోతున్నటువంటి బస్సులు అయితే ఏమి వాహనాలు అయితే ఏమి ఏ విధంగా ఉన్నాయంటే ఎక్కడ కూడా వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అనేక రకాలుగా ఇప్పుడు ఏంటంటే అనేక దగ్గరలో ఏంటంటే సిగ్నల్స్ ఉన్నాయి. ఆ సిగ్నల్స్ కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ఏంటంటే వాళ్ళకి అమిత స్పీడు 150 స్పీడ్ కూడా పోయే పరిస్థితుల్లో ఈరోజు కార్లు బస్సులు ఆ విధంగా మెయింటైన్ అవుతూ ఉన్నాయి. రాత్రి ఈరోజు తెల్లవారుజామున రెట్టపల్లి నుంచి ఒక ట్రాక్టరు సిరమన వెంకటేశ్వర నేతను బోర్ రాయి తీసుకొని బయలుదేరితే నేషనల్ హైవే ఎక్కి సైడ్ పోతూ ఉంటే వెనక నుంచి ఏంటంటే ట్రావెల్స్ బస్సు వచ్చి ఆ ట్రావెల్స్ బస్సు ముందు స్పీడ్ వెనక వస్తూ ఉంది. దానికి ముందు ఏంటంటే ఒక పక్కన ఏంటంటే బస్సు పోతూ ఉంది, ఒక పక్క ట్రాక్టర్ పోతూ ఉంది. ఈ రెండింటిని మధ్య దాన్ని క్రాస్ చేయాలంటే వాడు స్లో చేసుకోవాలా, స్లో చేయలేని పరిస్థితి. వస్తే కొట్టే బస్సును కొట్టాలా లేకపోతే ఆ ట్రాక్టర్ని కొట్టాలా. ఆ విధంగా ఏంటంటే ట్రాక్టర్ని కొట్టేసి మనిషి అక్కడికక్కడే మా మనిషి డైడ్ అయిపోయాడు. వెంటనే ఇది అయిపోయింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఈ పర్యవేక్షణ లేకపోవడమే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. కాబట్టి ఆర్టీఓలు కానీ ఈ ప్రభుత్వం కానీ కోలుకొని వాళ్ళకంతా కూడా డబ్బులు తీసుకొని ఈ విధంగా వాళ్ళని ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద వెంటనే వీటిని అరికట్టాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.